హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్లో ధనుర్మాసంలో ప్రతిరోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు ఏం చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే 115 సంవత్సరాల పురాతనమైన పాత శివాలయం మన విజయవాడలో ఇక్కడ ఉంది. అలాగే రోజు చేసుకునేలా కాకుండా ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవడం కోసం ఒక మంచి రెసిపీ కూడా ఈ బ్లాగ్లో చూపిస్తానండి. అలాగే మీషో నుంచి నేను ఆర్డర్ చేసి తెప్పించిన సూపర్ క్వాలిటీతో ఉన్న ఒక మంచి ఐటెం కూడా ఇవాళ షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది చాలా పురాతనమైన గుడి అండి. శివాలయాలు మనకి ఎంత పురాతనమైన గుడి అయితే అంత ప్రత్యేకత కలిగి ఉంటుందండి. నేను ప్రతిరోజు ఆఫీస్కి దగ్గరలో ఉన్న గుడికి కూడా వెళ్తున్నానని చెప్పాను కదా బ్లాగ్లో, ఇదేనండి. ఈ గుడి ద్వారం దగ్గర మనకి కనిపిస్తుంది చూడండి. బుధవారం రోజు మార్చి 3, 1909లో ఈ గుడిని ప్రారంభించారంట. అంటే 115 సంవత్సరాల పురాతనమైన గుడి అండి ఇది. సో మనకి విజయవాడలో నాకు తెలిసి బ్రాహ్మణ్ స్ట్రీట్లో కూడా ఒక పాత శివాలయం ఉందండి. ఆ గుడి కన్నా ఇది ఇంకా పురాతనమైన గుడి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే, నేను పెళ్ళికి ముందు జాబ్ చేసినప్పుడు కూడా వీక్లీ వన్స్ ఈ గుడికి వచ్చి అభిషేకం చేయించుకునేదాన్నండి. ఇప్పుడు కూడా ఈ గుడికి దగ్గరలోనే మా ఆఫీస్ ఉంది, అందుకని ప్రతిరోజు వస్తున్నాను. మన విజయవాడలో ఉండి ఈ గుడికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళండి, చాలా మంచిది. ఏలూరు రోడ్ చల్లపల్లి బంగ్లా దగ్గర పాత శివాలయం అంటే ఎవరైనా చెప్తారు. ఇక మనకి ఈ నెల 16 అంటే సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది కదండి. ఈ ధనుర్మాసానికి సపరేట్గా నెల అంటూ ఏమీ ఉండదు. చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి, నాకు కూడా ఒకప్పుడు ఉండేది. ధనుర్మాసం అంటే మనకి ఈ కార్తీక మాసం, శ్రావణ మాసం లానే వస్తుందేమో అనుకునేదాన్ని. కానీ సపరేట్గా మాసం అంటూ ఏమీ ఉండదండి. మనకి ఈ మార్గశిర మాసం వస్తుంది కదా, ఈ మార్గశిర మాసంలో సగం నుంచి అంటే పౌర్ణమి తర్వాత నుంచి మనకి ధనుర్మాసం మొదలవుతుంది. ఈ ధనుర్మాసాన్ని నెలగంట పెట్టడం అంటారు. అంటే ఇప్పటి నుంచి సంక్రాంతి పండుగకి కరెక్ట్గా నెల రోజులు ఉంది అని అర్థం అండి. ఈ నెల రోజుల సమయాన్ని ధనుర్మాసంగా జరుపుకుంటాం. ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిదండి. ప్రత్యేకమైన మాసం ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకి. అలాగే కృష్ణుడి రూపంలో పూజిస్తారు, వెంకటేశ్వర స్వామిగా కానీ ఏ రూపంలో అయినా ఈ ధనుర్మాసంలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గోదాదేవిని కూడా పూజిస్తారండి. గోదాదేవి అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మినండి. సో లక్ష్మీనారాయణని ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా పూజిస్తే చాలా చాలా మంచిది. కొంతమంది త్రిమూర్తుల పూజ ఓన్లీ కార్తీక మాసంలోనే చేయాలా అని కూడా అడిగారు కదా. త్రిమూర్తుల పూజ చేయడానికి ధనుర్మాసం చాలా మంచి రోజులండి. కార్తీక మాసం, ధనుర్మాసం, అలాగే మాఘమాసం, ఈ 3 మాసాల్లో కూడా త్రిమూర్తుల పూజ చేసుకోవచ్చండి. కొంతమందికి వేరే కారణాల వల్ల పూజ చేయడం కుదరకపోతే, అంటే రెగ్యులర్గా జాబ్కి వెళ్తూనో క్యాంప్స్కి వెళ్ళే వాళ్ళు, లేదా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి పూజ చేయడం కుదరకపోతే, అలా కుదరని వాళ్ళు విష్ణువుకి సంబంధించిన భక్తుల యొక్క చరిత్రలు విన్నా కూడా ఆ స్వామి చాలా సంతోషిస్తారంటండి. తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 12 మంది ఆళ్వార్లు ఉన్నారు కదండి. మీరు ఏ గుడికి వెళ్ళినా ఈ 12 మంది ఆళ్వార్ల చిన్న చిన్న విగ్రహాలు కానీ మూర్తులు కానీ ఏదో ఒక రూపంలో ఈ స్వామి విష్ణుమూర్తి యొక్క గుడిలో తప్పకుండా ఉంటాయి. ఆ ఆళ్వార్ల చరిత్రలు కానీ, అలాగే వేంగమాంబ, అన్నమాచార్యులు, ఇలా విష్ణువుకి ప్రత్యేకమైన భక్తులు చాలామంది ఉన్నారు కదండి. ఇలా వీళ్ళందరి చరిత్రలు వింటూ ఉన్నా సరే ఆ శ్రీ మహావిష్ణువుకి పూజ చేసినంత ఫలం దక్కుతుందండి. ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల చరిత్రలు వింటుంటే ఆ స్వామి ఎంతో పొంగిపోతారంటండి. సో యూట్యూబ్లో సెర్చ్ చేసి వీళ్ళందరి చరిత్రలు కూడా మనం వింటూ ఉండొచ్చండి నెల రోజులు. ఇంకా నార్మల్ డేస్లో కన్నా సండే అనేసరికి ఎవరికైనా కొంచెం లేజీ ఫీలింగ్ ఉంటుంది కదండి. అలాగే పనులు కూడా డిలే అయిపోతాయి. రోజు మార్నింగ్ టైంకే లేస్తాం కాబట్టి అన్నీ చకచకా అయిపోతాయి. కానీ సండే అలా కాదు, బద్దకిస్తాము, కొంచెం లేటుగా లేస్తాం, దానివల్ల అన్నీ లేట్ అవుతాయి. సో సండే స్పెషల్గా మా వారు నాన్ వెజ్ తినట్లేదు, ఈ మధ్య మానేశారు. సో ఆయన కోసం అని చెప్పి వెజ్లో ఏదైనా స్పెషల్ చేద్దామని చూశాను. యాక్చువల్గా తను బిర్యానీ అడిగారు, కానీ నేను ఆ రోజు బిర్యానీ చేద్దామంటే వెజిటబుల్స్ అంతగా ఏమీ లేవు ఎక్కువగా. బిర్యానీ అంటే ఆల్ వెరైటీస్ ఉంటేనే బాగుంటుంది కదా. సో ఓన్లీ కాలీఫ్లవర్ ఉందండి, బెండకాయ అంటే అవి వేయలేం కదా. సో అందుకని కాలీఫ్లవర్తో ఏం చేయొచ్చా అని ఆలోచించాను. ఇక దీనిని వేడి నీటిలో కొద్దిగా సాల్ట్, పసుపు వేసి ముందు వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మామూలుగా పకోడీలాగా కలుపుకుంటున్నానండి. మనం చికెన్ పకోడీలో ఏవైతే వేస్తామో ఐటమ్స్ అన్నీ వేసి కలిపాను. కారం, ఉప్పు,
ధనియా పొడి, గరం మసాలా, కొద్దిగా బియ్యపిండి, కార్న్‌ఫ్లోర్, మైదా ఇవన్నీ వేసుకొని పిండి బాగా ఈ కాలీఫ్లవర్కి పట్టేలాగా కొంచెం వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో బయట అయితే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తారండి. మనం ఇంట్లో కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీ ఎలా ఫ్రై చేసుకుంటామో ఈ కాలీఫ్లవర్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే కాలీఫ్లవర్ బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయకూడదండి. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి ఇంకా చిన్నగా అయిపోతాయి. కొంచెం పెద్ద సైజులో ఉండేలానే కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసిన తర్వాత ఇదిగో ఈ సైజులో వస్తాయి. ఇలా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఈ కాలీఫ్లవర్ పక్కన పెట్టేసుకున్నాను. అసలు ఇంతకీ నేనేం చేస్తున్నానో చెప్పలేదు కదా. గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసం ముందు కాలీఫ్లవర్ పకోడీ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఏమేమి వేయాలో అవన్నీ వేసుకున్నాను. కొంతమంది బిర్యానీ ఐటమ్స్ కూడా వేసుకుంటారు ఫ్లేవర్ కోసం. సో అలా కొన్ని వేసుకొని ఒక ఆనియన్ వేసానండి, ఎక్కువ వేయలేదు. అలాగే మిర్చి ఎప్పుడు కూడా లేట్గా వేసుకోవాలి, లేదంటే అది బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఈ ఆయిల్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని సరిపడా సాల్ట్, అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలు. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసానండి. నార్మల్గా మనకి పెప్పర్ పౌడర్ అనేది కర్రీస్కి కానీ ఇలాంటి రెసిపీస్కి కానీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇస్తుంది. ఇక చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పకోడీ కూడా వేసుకున్నానండి. ఇది కూడా వేసుకొని లైట్గా పైన పెప్పర్ పౌడర్ చల్లాను. ఇది అంత తొందరగా అయ్యే ప్రాసెస్ కాదండి, కొంచెం టైం అయితే తీసుకుంది ఇది అవ్వడానికి. కానీ రెగ్యులర్గా ఇంట్లో వాళ్ళకి మనం చేసినవి తిని బోర్ కొడుతుంది కదా. సో ఎప్పుడో ఒకసారి ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. టైం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం శ్రమపడి చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది మా ఆయన నాన్ వెజ్ తినరు కాబట్టి ఆయన కోసం చేసిన వెజ్ ఐటమ్ అండి. ఇక సండే కాబట్టి ఇంకా ఇంట్లో నార్మల్గానే చికెన్, కొద్దిగా కీమా కర్రీ, అలానే చికెన్లోనే వీటి పేరు ఏదో అంటారండి. ఇవి సపరేట్గా మా అత్తయ్య తీసుకొచ్చి కర్రీ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. మా అత్తయ్య కూడా కర్రీస్ చాలా బాగా చేస్తారండి. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఏదైనా స్పెషల్ చేయించి ఒక బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఈ కర్రీస్ అన్నీ కొంచెమే ఉన్నాయంట అనుకుంటున్నారా? అప్పటికే మా లంచ్ అయిపోయిందండి. అందరం తినేసి ఎక్కడివక్కడ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని సర్దేసుకున్నాను. సండే వచ్చిందంటే ఆఫ్టర్నూన్ కనీసం ఒక గంట సేపు అయినా సరే పడుకోవాలనిపిస్తుంది. ఇక వీక్ మొత్తం కూడా ఏదో తెలియని ఎనర్జీ ఆ సండే రెస్ట్ దొరికితే. సో అందుకనే తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుందామన్నా ఏదో ఒక పని గుర్తొస్తూనే ఉంటుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుందాం అనేసరికి ఎదురుగా ఆరెంజెస్ కనిపించాయి. వాటిని జ్యూస్ చేసి మా పిల్లలకి ఇచ్చేసాను. ఇక మీషోలో నేను ఆర్డర్ చేసిన ఒక యూస్ఫుల్ ఐటమ్ అండి. ఇది నేను రివ్యూస్ చూసి చాలామంది ఆర్డర్ చేస్తుంటే ఎలా వస్తాయా అని చాలా భయంగా బుక్ చేశాను. అంటే బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు నేను ఆర్డర్ చేసినవి అవి పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పలేము కదా. చాలామందికి చాలా పెద్ద సైజు వచ్చాయి, బ్రేక్ అయినవని అవి ఇవి అని పెట్టారు. ఇవి మామూలుగా గ్లాస్ బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అయి ఉండేవేమో, ఎందుకంటే చాలామంది రివ్యూస్లో బ్రేక్ అయినాయి అని పెట్టారు. బట్ ఇవి గ్లాస్ కాదండి, మెటల్ బ్యాంగిల్స్ అన్నమాట. మెటల్లో చాలా సన్నగా వచ్చాయి బ్యాంగిల్ ఒక్కొక్కటి కూడా. సో ఈ సెట్ ఆఫ్ ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చెప్పాలంటే నాకు చెమ్కీ టైప్ కానీ పైన స్టోన్ టైప్ ఉన్న బ్యాంగిల్స్ కన్నా ఇలా ప్లెయిన్ ఉన్న బ్యాంగిల్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇవి చూడడానికి చాలా సింపుల్ అండ్ మంచి లుక్ ఉంటాయన్నమాట. సో మనం వేసే అవుటర్స్ వల్లే వీటికి లుక్ వస్తుందండి. సో అవుటర్ వేసే బ్యాంగిల్స్ కొంచెం మంచిగా చూసుకోవాలి, అవి కొంచెం గ్రాండ్గా ఉన్నా పర్వాలేదు. ఇందులో మ్యాక్సిమం నా దగ్గర ఉన్న శారీ మ్యాచింగ్ కలర్సే వచ్చాయి అన్నీ. కొన్ని లైట్ కలర్స్ ఉన్నాయి, కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయండి, ఏది కూడా తీయడానికి లేదు. బ్లాక్ కలర్ కూడా వచ్చాయి. నా దగ్గర ఉన్న ఈ సైడ్ బ్యాంగిల్స్తో నేను వీటిని పేరప్ చేశాను. ఇలా పేర్ చేస్తే చాలా చాలా బాగున్నాయండి. ముఖ్యంగా ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ చూసారా, ఎంత మంచి లుక్ వచ్చాయండి. కంప్లీట్ రెడ్ కలర్ శారీ కానీ లేదా డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ఒక హ్యాండ్కి నిండుగా ఇలా బ్యాంగిల్స్ వేసుకొని ఇంకొక హ్యాండ్కి వాచ్ పెట్టుకుంటే అసలు ఆ లుక్కే చాలా బాగుంటుంది. కాకపోతే వీటిని డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో సెట్ చేసుకోవాలండి. ఎల్లో అండ్ గోల్డ్ చాలా బాగుంది ఇది కూడా. అలానే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా బాగుంది. లేదా 2 కలర్ కాంబినేషన్ అయినా సెట్ చేసుకోవచ్చు. నేను 2-4 సైజ్ ఆర్డర్ చేసుకున్నాను, అది నాకు కరెక్ట్గా సరిపోయాయండి ఈ సైజులో. వీటి కాస్ట్ నాకు
250 260 అలా పడింది. ఇప్పుడు కొంచెం ప్రైస్ తగ్గిందండి. ఆఫర్స్లో 230కి అలా కూడా ఉన్నాయి. మనం సుమారుగా ఒక 250 వేసుకున్న మొత్తం 12 డజన్స్ వస్తాయండి. 12 డజన్లు, ఈచ్ వన్ వచ్చి 20 రూపీస్ దగ్గరలో ఉంది కాస్ట్. సో పర్వాలేదు కదా. అండ్ ఇవి బ్రేకబుల్ కూడా కాదు, అంటే మట్టి గాజులు కూడా కాదండి. సన్నగా వచ్చిన మెటల్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, ఎక్కువ రోజులు వస్తాయి. కలర్ పోతాయేమో అన్న భయం కూడా పడక్కర్లేదు, ఎందుకంటే ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ అయితే అంతా చాలా బాగున్నాయి. కానీ కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఉందండి. ఈ బ్యాంగిల్స్ నేను ఇలా షేక్ చేస్తుంటే కింద కొంచెం పౌడర్ లాగా రాలుతుంది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. చాలా లైట్గానేనండి, ఎక్కువ కూడా కాదు. సో దానివల్ల బ్యాంగిల్స్ కలర్ ఏం పోవట్లేదు. కాకపోతే పైన ఫినిషింగ్ చేసినప్పుడు డస్టింగ్ లాగా ఉంటుంది కదా, ఆ కలర్ క్లాత్, ఇది వెల్వెట్ కదా, సో దానివల్ల అలా వస్తుంది. అంతేకాని ఇది మనకి అంటుకోవడం లాంటిది కూడా ఏమీ లేదు. నేను ఒకసారి ఇలా షేక్ చేసుకొని క్లాత్తో తుడిచి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. సో ప్రాబ్లం ఏమీ లేదు. మనకి మామూలుగా చమ్కీ లాగా ఉన్న బ్యాంగిల్స్ అయితే అందులో వచ్చిన చమ్కీ మొత్తం మన హ్యాండ్స్కి, ఫేస్కి కూడా అంటుకుంటాయి కదా. సో ఆ ప్రాబ్లం అయితే లేదండి వీటి వల్ల. నచ్చితే మీరు కూడా తీసుకోండి. వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మీరు స్టార్టింగ్లో బ్యాంగిల్స్ బాక్స్లో బ్యాంగిల్స్ కనిపించేలాగా పిక్ పెట్టాను కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీషో యాప్లో ఈ ఇమేజ్ పెట్టి సెర్చ్ చేసినా సరే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.